పునాదులు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేని దానికంటే కాంగ్రెస్ పార్టీలో పునాదులు మొదటి నుంచి బలంగా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కర్ణాటక మాలవుతే మల్లికార్జున ఖర్గే అవుతే మొదటి కాంగ్రెస్ పార్టీకి మొదటి దళితుడు కూడా అధ్యక్షుడు అయినప్పుడు కూడా దామోదర్ సంజయ్ అధ్యక్షుడైంది. అంటే మొదటి ముఖ్యమంత్రి మాల అవుతాడు, కాంగ్రెస్ పార్టీకి మొదటి అధ్యక్షుడు కూడా మాలవుతాడు, ఇప్పుడు అధ్యక్షుడు కూడా మాలవుతాడు. వాళ్ళకి ఆ పలుకుబడి ఆ స్థాయిలో ఉన్నది. పలుకుబడి ఉండడం వల్లనే మనకు అనుకూలంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది కానీ దాన్ని అమలు చేయదు. చంద్రబాబు నాయుడు పార్టీలో మాలలు లేరా? ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేసిండు కదా, వాళ్ళ ఒత్తిడి తలగలేదు కదా. పోనీ బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్ రావడానికి ఏమైనా జంకిండా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇవ్వడానికి జంకిండా? 3 రోజుల పాటు జరిగిన విచారణలో వర్గీకరణ అనుకూలంగా వాదించే విషయంలో జంకిండా? లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకెళ్ళదు, వాళ్ళు అడ్డం పడుతుంటే. ఇది మన కన్నుమూల సాక్ష్యం. కాంగ్రెస్లో నేను పుట్టకముందు వాళ్ళ పలుకుబడే,